నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. సింగరేణికే దక్కిన మణుగూరు పీకేఓసీ కోల్ బ్లాక్ 25 ఏళ్ల పాటు ఉత్పత్తికి భరోసా. కిషన్ రెడ్డి భట్టి హర్షం. ఈ నెల 3వ వారంలో యూకే అమెరికాకు సీఎం. విద్యా నైపుణ్యాలు క్రీడా అభివృద్ధి లక్ష్యంగా ఒప్పందాలు. నేటి నుంచే హైదరాబాద్ వేదికగా బ్రిక్స్ సమావేశాలు. అవినీతి నిరోధక వ్యవస్థ బలోపేతమే లక్ష్యంగా చర్చలు. ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ ఉద్యోగ నోటిఫికేషన్ కు ముందు ఏడాదిదే ఉండాలి. హైకోర్టు తీర్పును సమర్థించిన సుప్రీంకోర్టు. ఈపీఎఫ్ పరిమితి 25,000కు పెంపుపై కేంద్రం యోచన. కేబినెట్ ఆమోదం తర్వాత మార్పుల అమలు. హైదరాబాద్ లో అర్ధరాత్రి పలుచోట్ల భారీ వర్షం కురిసింది. పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. వర్షాభావ పరిస్థితులపై మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్ నగరంలో అర్ధరాత్రి కుండపోత వర్షం కురవడం జరిగింది. పలు ప్రాంతాలకు సంబంధించి కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లు కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఇటు నగరంతో పాటు రాష్ట్రంలో కూడా అత్యధిక వర్షపాతం నమోదైనట్లయితే అధికారులు ప్రకటించడం జరిగింది. అయితే దీంట్లో నగరంకు సంబంధించి ఒకసారి చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్, తర్వాత సరూర్నగర్ ఈ ప్రాంతంలో కూడా అత్యధికంగా 100 పైగా మిల్లీమీటర్ల వర్షం కూడా కురిసిందని చెప్పి కూడా అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. దీంతో నగరం సంబంధించి కూడా నిన్న ఉదయం నుంచి కూడా ఉక్కపోతంగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం తర్వాత చల్లగా పడి తర్వాత వాతావరణ శాఖలో మార్పు రావడంతో కూడా అనంతరం వర్షాలు కూడా కురవడం జరిగింది. దీంతో రోడ్లపై కూడా కొంతవరకు నీళ్లు నిలిచడంతో వెంటనే ట్రాఫిక్ పోలీసులు కూడా దానిని అంతరాయం లేకుండా, వాహనదారులకు అంతరాయం లేకుండా కూడా నీరును కూడా అంటే ఎక్కడైతే మాన్యువల్లో సంబంధించి కూడా చెత్త చెదారం ఎక్కడైతే పేరుకోపోవడం జరిగిందో వెంటనే వాటిని తొలగించి నీరుని అయితే పంపించే ప్రయత్నం పోలీసులు తర్వాత జిహెచ్ఎంసీ అధికారులు అయితే చేయడం జరిగింది. రాత్రి కూడా అదేవిధంగా కూడా వర్షాలు నమోదు కావడంతో కూడా ఇటు అధికారులు అయితే క్షేత్రీయ స్థాయిలో అప్రమత్తమై వెంటనే నీళ్ళని అయితే ఎక్కడ కూడా నిలవకుండా కూడా పంపించే ప్రయత్నం అయితే అధికారులు అయితే చేయడం జరిగింది. దీంతో ఇటు డిఆర్ఐ కానీ తర్వాత దీనికి సంబంధించి కూడా అధికారులు జిహెచ్ఎంసీ డిఆర్ఐ అధికారులు కూడా సిబ్బంది వెంటనే క్షేత్రీయ స్థాయిలో ఉండి ఎక్కడైతే చెట్లు కానీ తర్వాత వాటర్ నిలిచిపోయిన జరిగింది వెంటనే వాటిని తొలగించే మొత్తం కూడా తొలగించడం జరిగింది. ఎక్కడ కూడా ఎక్కడ కూడా నీళ్ళు నిలిచకుండా ఉదయం వరకు కూడా నగరంలో వాటర్ లేకుండా కూడా అధికారులు అయితే చేయడం జరిగింది. కానీ ఈరోజు కూడా ఒక తేలికపాటి నుంచి మోస్తరు వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉంది రాష్ట్రంలో అని చెప్పి కూడా వాతావరణ శాఖ ఇప్పటికే వెల్లడించిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఇప్పటివరకు ఇంకా ఆఫీస్కి వెళ్ళే సమయం కాబట్టి మరి వర్షం వచ్చినట్లయితే కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పి కూడా అధికారులు అయితే ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. ఎక్కడైతే అవసరమైతే తప్ప రోడ్లపైకి రావద్దు అని చెప్పి కూడా నిన్న హైదరాబాద్ సిపి ఒక ఎక్స్ వేదిక కూడా ఒక ప్రకటన చేయడం జరిగింది. నిన్న అర్ధరాత్రి సమయంలో కూడా భారీగా వర్షపాతం అయితే నమోదు కావడం జరిగింది. ఈరోజు మరి మోస్తారు నుంచి భారీ వర్షాలు కూడా కొన్ని ప్రాంతాల్లో కూడా కురిసే అవకాశం ఉంది. అదేవిధంగా నగరంలో కూడా రాత్రి కురిసిన వర్షపాతంలో అత్యధికంగా నీరు కొన్ని ప్రాంతాల్లో కూడా అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం కూడా రోడ్లపై కూడా నీరు నిలిచిన పరిస్థితి అయితే ఉందని చెప్పవచ్చు. అయితే ఈరోజు కూడా ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు తర్వాత వర్షం పడే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది. దీంతో పాటు ఉరుములు మెరుపులు సమయంలో ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి కూడా, ఎందుకంటే జిల్లాలకు సంబంధించి కూడా అత్యధికంగా ఇవి ఎక్కువగా ప్రభావం చూపే అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా వాతావరణ శాఖ అధికారులు అయితే వెల్లడించడం జరిగింది. ఇప్పటికే రాత్రి కురిసిన వర్షానికి సంబంధించి కూడా నగరంలో కొన్ని ప్రాంతాలకు సంబంధించి చెట్లు కూలిపోయినప్పటికీ వాటిని వెంటనే డిఆర్ఐ అధికారులు అయితే వెంటనే వాటిని అయితే తొలగించే ప్రయత్నం చేసి మొత్తం పూర్తిగా కూడా తొలగించడం జరిగింది. మరి కాసేపట్లో ఈ వర్ష ప్రభావం ఉండే అవకాశం ఉందని చెప్పి కూడా వాతావరణ శాఖ చెప్పడంతో కూడా అప్రమత్తమై క్షేత్రీయ స్థాయిలో ఎక్కడ కూడా నీరు నిల్చకుండా కానీ ఏదన్నా ఎమర్జెన్సీకి సంబంధించి కూడా అంటే చెట్లు కూలిపోవడం కానీ ఇలాంటి ఏదైనా జరిగినట్లయితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు ఏర్పాటు చేసినా కానీ తర్వాత హైడ్రా అధికారులు ఏర్పాటు చేసిన సంబంధించి కూడా టోల్ ఫ్రీ నెంబర్ ఏదవుతుందో వాటికి సమాచారం ఇచ్చినట్టయితే వెంటనే అక్కడికి వచ్చి వాటిని తొలగించి వాటిని క్లియర్ చేస్తామని చెప్పి కూడా అధికారులు అయితే స్పష్టం చేయడం జరిగింది. నిన్న మరి అత్యధికంగా ఇటు
ఇటు సరూర్నగర్ నుంచి అల్విన్కి సంబంధించి కూడా కాలనీలో అత్యధికంగా వర్షపాతం నమోదు కావడం జరిగిందని చెప్పి కూడా వాతావరణ శాఖ వెల్లడించడం జరిగింది. ఏదైనా ప్రజలకు సంబంధించి కూడా ఇటు ఏదైనా ఇబ్బంది అంటే చెట్లు కానీ ఇతర సంబంధించి కూడా ఏదైనా ఇబ్బంది ఉన్నట్లయితే వెంటనే జిహెచ్ఎంసీ అధికారులకు సమాచారం ఇస్తే అక్కడ తొలగించి తర్వాత వాటిని రహదారులకు సంబంధించి కూడా తొలగించి పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే చెప్తున్నారు. ఇంకా ఈ రోజు కూడా ఒక మోస్తరు నుంచి తర్వాత భారీ వర్షాలు కురిసే ప్రాంతాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించి కూడా అలర్ట్ జారీ చేసి వాతావరణ శాఖ ముందస్తుగానే అలర్ట్ జారీ చేయడం జరిగింది. దీంతో క్షేత్రీయ స్థాయిలో కూడా పోలీసు అధికారులు కూడా ఎప్పటికప్పుడు నగరంకు సంబంధించి కూడా అయితే ఎప్పటికప్పుడు క్షేత్రీయ స్థాయిలో ఉండి వాతావరణం వర్షం పడిందంటే చాలు ఆ నీరు నిలిచిపోయే విధంగా కానీ వాహనాలకు ఇబ్బంది లేకుండా కూడా చూసుకునేందుకు కూడా అధికారులు అయితే సిబ్బంది అయితే క్షేత్రీయ స్థాయి ఉండాలని చెప్పి కూడా ఆదేశాలు అయితే జారీ చేసిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో. ఓకే, ధన్యవాదాలు రమేష్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు ఏరియాలోని పీకేఓసు బొగ్గుగని కేటాయింపుపై ఉత్కంఠ వీడింది. దీనికోసం సింగరేణి జెన్కో సంస్థలు బిడ్లు వేయగా బ్లాక్ సింగరేణికే దక్కింది. సోమవారం జరిగిన వేలం ప్రక్రియలో జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలగడంతో ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ బ్లాక్ సింగరేణి సిగలో చేరింది. కొత్త బ్లాక్ దక్కడంపై సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. నల్ల బంగారాన్ని వెలికితీస్తూ సిరులు పండించే సింగరేణికి ఇటీవలే తాడిచర్ల 2 బొగ్గుగని దక్కింది. ఎలాంటి వేలం లేకుండా నామినేషన్ పద్ధతిలో ఈ బొగ్గుగనిని కేంద్రం సింగరేణికి కేటాయించింది. ఉత్పత్తి పడిపోతూ ఉద్యోగాలు తగ్గిపోతున్న పరిస్థితుల్లో తాడిచర్ల 2 గని కేటాయింపు సింగరేణికి కొత్త ఊపిరి పోసినట్లయింది. ఇప్పుడు తాజాగా మణుగూరు డీప్ సైడ్ బ్లాక్ సైతం వేలంలో సింగరేణికి దక్కింది. సోమవారం జరిగిన వేలం ప్రక్రియలో జెన్కో టెండర్ ప్రక్రియ నుంచి వైదొలగ్గా సింగరేణికి ప్రకాశం ఖని ఓపెన్ కాస్ట్ పీకేఓసీ బ్లాక్ దక్కింది. కేంద్ర నిబంధనల ప్రకారం ఓవరాల్ గ్రేడ్ 9 టన్ను ధరపై అధికంగా చెల్లించేవారికి బ్లాక్ దక్కుతుంది. టన్ను ధర 2850 ఉండగా దానిపై 6.5% అదనంగా చెల్లిస్తామంటూ కోట్ చేయడంతో ఈ బ్లాక్ సింగరేణిని వరించింది. పీకేఓసీ 2 డిప్ సైట్ కోల్ బ్లాక్లో 180 మిలియన్ టన్నుల వరకు బొగ్గు రిజర్వులు ఉన్నాయి. ఏడాదికి 6 మిలియన్ టన్నుల చొప్పున 25 ఏళ్ల పాటు ఈ గని నడుస్తుంది. దాదాపు 2000 మందికి కొత్తగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇక్కడ దొరికే G8 బొగ్గు కారణంగా మొత్తం 43,000 కోట్లకు పైగా ఆదాయం వస్తుంది. అందులో రాష్ట్ర సర్కార్కు 10,000 కోట్ల ఆదాయం లభిస్తుంది. అంతిమంగా రాష్ట్ర ఇంధన భద్రతకు భరోసా, సింగరేణి అభివృద్ధికి అవసరమైన వనరులు సమకూరుతాయి. సింగరేణి పరిధిలోని మరికొన్ని గనుల్ని సంస్థకు కేటాయించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఇప్పటికే మణుగూరు ఓసీ గని విస్తరణ పనులు జరుగుతుండగా పీకేఓసు దక్కడంతో హర్షం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మణుగూరు ఏరియాలో 2,528 మంది కార్మికులు పనిచేస్తున్నారు. భవిష్యత్తులో వారి సంఖ్య కూడా పెరగనుంది. మణుగూరు పీకేఓసీ 2 డిప్ సైడ్ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఈ గని సింగరేణికి దక్కడానికి కేంద్ర మంత్రిగా కాకుండా తెలంగాణ బిడ్డగా ఎంతో కృషి చేశానంటూ ఓ ప్రకటనలో తెలిపారు. సింగరేణి శ్రేయస్సు, అభివృద్ధి కోసం నిరంతరం శ్రమించడంతో ఈ విజయం సాధించామని చెప్పారు. సింగరేణికి వరుసగా 3 బొగ్గు బావులు దక్కడం ద్వారా దక్షిణ భారతానికి అవసరమైనంత బొగ్గు అందుబాటులోకి వస్తుందని స్పష్టం చేశారు. మణుగూరు పీకేఓసీ కోల్ బ్లాక్ సింగరేణికి దక్కడంపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హర్షం వ్యక్తం చేశారు. ఈ గని సింగరేణికి దక్కడంతో అదనంగా మరో 2,000 మందికి ఉద్యోగాలు దక్కుతాయని భట్టి పేర్కొన్నారు. ఇటీవల ఒడిశాలోని నైని, తాడిచర్ల 2 పీకేఓసీ 2 డిప్ సైడ్ బ్లాక్ ద్వారా సింగరేణికి దాదాపు 1,95,000 కోట్ల ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి సైతం 48,000 కోట్ల ఆదాయం వస్తుందని భట్టి స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నెల 3వ వారంలో విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. తేదీలు ఖరారు కాకపోయినా ఈ నెల 18 నుంచి 20 మధ్య సీఎం పర్యటన ప్రారంభమయ్యే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ నుంచి ముందుగా యూకే, అక్కడి నుంచి అమెరికాకు ముఖ్యమంత్రి వెళ్లనున్నారు. సీఎం వెంట మాజీ సీఎస్, ముఖ్యమంత్రి సలహాదారు కె రామకృష్ణరావు, ఇతర అధికారులు కూడా వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఆయా దేశాల్లోని ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాలను, క్రీడా సంస్థలను, నైపుణ్య కేంద్రాలను ముఖ్యమంత్రి సందర్శిస్తారు. సంబంధిత అధికారులు, నిపుణులతో స్థానికంగా సమావేశమవుతారు. ఆయా సంస్థలు, విశ్వవిద్యాలయాలతో తెలంగాణలో సంబంధిత రంగంలో అభివృద్ధి, అవకాశాల కల్పనకు సంబంధించి పరస్పర అవగాహన ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి.
ఇప్పటికే పలు విశ్వవిద్యాలయాలు తెలంగాణలో తమ క్యాంపస్లను నెలకొల్పడానికి సంసిద్ధత వ్యక్తం చేసిన నేపథ్యంలో మరిన్ని విఖ్యాత యూనివర్సిటీలను కూడా రాష్ట్రానికి ఆహ్వానించే అవకాశాలున్నాయి. ఆశలు చిగురుస్తున్నాయి. వెలవెలబోయిన ప్రాజెక్టులు జలకలను సంతరించుకుంటున్నాయి. ఎల్నినో ప్రభావంతో సాగుపై దిగులు చెందిన రైతన్న పొలం బాట పడుతున్నాడు. రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ఎగువ నుంచి వస్తున్న వరదతో జలాశయాల్లో పెరిగిన నీటి నిల్వలు ఊరట కలిగిస్తున్నాయి. వర్షాలతో రాష్ట్రంలోని జలాశయాల్లో నీటి నిల్వలు కొంతమేర పెరిగాయి. కృష్ణా, గోదావరి నదులపై ఉన్న జలాశయాల్లో నీటి నిల్వలు 40% దాటాయి. 87 జలాశయాల్లో పూర్తి సామర్థ్యమైన 1059 టీఎంసీలకు గాను ప్రస్తుతం 40.89% మేర 433.15 టీఎంసీల నీరు నిల్వ ఉంది. గోదావరి బేసిన్ జలాశయాల్లో 142 టీఎంసీలు, కృష్ణా బేసిన్ జలాశయాల్లో 290 టీఎంసీలకు పైగా నీరు ఉంది. అడుగంటిన నీటి నిల్వతో వెలవెలాబోయిన శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంటుంది. రాష్ట్రంలో కురిసిన వర్షాలకు తోడు పైనుంచి వచ్చిన వరదతో ఎస్ఆర్ఎస్పీలో ప్రస్తుతం 33.14 టీఎంసీల మేర నీరు ఉంది. శ్రీరామ్ సాగర్ పూర్తి సామర్థ్యం 80.5 టీఎంసీలు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 3.74 టీఎంసీలు కాగా ప్రస్తుతం 3.5 టీఎంసీల మేర నీరు ఉంది. ఎల్లంపల్లి పూర్తి సామర్థ్యం 20.18 టీఎంసీలకు గాను ప్రస్తుతం 19.18 టీఎంసీల నీరు ఉంది. ఎల్లంపల్లి నుంచి నీటి ఎత్తిపోతలతో మిడ్మానేరులో నిల్వ పెరుగుతోంది. మిడ్మానేరు పూర్తి సామర్థ్యం 27.55 టీఎంసీలు కాగా ప్రస్తుతం 14.23 టీఎంసీల నిల్వ ఉంది. లోయర్ మానేరు పూర్తి సామర్థ్యం 24.03 టీఎంసీలకు గాను ప్రస్తుతం 5.62 టీఎంసీల నీరు ఉంది. మంజీరాకు మాత్రం వరద రావటం లేదు. సింగూరు పూర్తి సామర్థ్యం 29.92 టీఎంసీలు కాగా ప్రస్తుతం 4.2 టీఎంసీల నీరు ఉంది. నిజాం సాగర్ పూర్తి సామర్థ్యం 17.8 టీఎంసీలు కాగా ప్రస్తుతం 8.43 టీఎంసీల నిల్వ ఉంది. కాళేశ్వరంలో భాగంగా మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ వద్ద 3,01,190 క్యూసెక్కుల ప్రవాహం నమోదవుతోంది. సమ్మక్క బ్యారేజీ వద్ద 4,45,670 క్యూసెక్కులు, సీతమ్మ సాగర్ బ్యారేజీ వద్ద 7,12,676 క్యూసెక్కుల ప్రవాహం ఉంది. కృష్ణా బేసిన్లోని కర్ణాటకలో ప్రాజెక్టులో నిండుకుండలా మారాయి. దీంతో దిగువకు నీటిని వదలడంతో జూరాల ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 9.66 టీఎంసీలకు గాను ప్రస్తుతం 7.72 టీఎంసీలకు చేరుకుంది. జూరాలకు 1,76,000 క్యూసెక్కులు వస్తూ ఉండగా 1,55,851 క్యూసెక్కులను దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం జలాశయం 100 టీఎంసీల చేరువకు వచ్చింది. పూర్తి సామర్థ్యం 215.81 టీఎంసీలకు గాను ప్రస్తుతం 93 టీఎంసీలకు పైగా నీరు ఉంది. నాగార్జున సాగర్ పూర్తి సామర్థ్యం 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 136.99 టీఎంసీల నిల్వ ఉంది. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలు సహా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు టీ ఫైబర్ కనెక్టివిటీ తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు స్పష్టం చేశారు. విజన్ 2047 డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని అన్ని విభాగాల కార్యదర్శులను ఆదేశించారు. కేంద్ర పథకాల నిధుల విడుదల కోసం యుటిలైజేషన్ సర్టిఫికేట్లు, నివేదికలు, ప్రతిపాదనలను సకాలంలో సమర్పించాలని చెప్పారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై త్వరలో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించనుండగా వివిధ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు, ముఖ్య కార్యదర్శులు, ప్రత్యేక కార్యదర్శులతో సీఎస్ సమావేశం నిర్వహించారు. సీఎం సమీక్ష కోసం ఆయా శాఖల్లోని పథకాలు, కార్యక్రమాల అమలు తీరు, సాధించిన పురోగతి, ప్రణాళికలతో సమగ్ర నివేదికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యక్రమాల పురోగతి, లక్ష్యాలు, అమలు వివరాలు తెలిపేలా డాష్ బోర్డును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. నవంబర్ 14 నుంచి జరగనున్న ఖేలో ఇండియా క్రీడలను విజయవంతం చేసేందుకు నిర్వహణ కమిటీలను ఏర్పాటు చేయాలని సీఎస్ సూచించారు. రాష్ట్రంలోని 11 వేదికలపై జరగనున్న 26 రకాల పోటీలకు 7,000 మందికి పైగా క్రీడాకారులు, అధికారులు, కోచ్లు హాజరు కానున్నారని వివరించారు. ఎస్ఐఆర్లో పొరపాట్లతో ఒక్క ఓటరు పేరు కూడా తొలగించడానికి వీల్లేదని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు.
మరణించిన, చిరునామా మారిన, అందుబాటులో లేని డ్యూప్లికేట్ ఓటర్ల వివరాలతో కూడిన ఏఎస్డీడీ జాబితాలను ఖచ్చితమైన సమాచారం సేకరించిన తర్వాతే సిద్ధం చేయాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో మరోసారి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే ఎలాంటి లోపాలు లేని ఎస్ఐఆర్ ఓటరు జాబితా సిద్ధం చేయాలన్నారు. బీఎల్ఓలు, సూపర్వైజర్లు, ఏఈఆర్ఓలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. ఎస్ఐఆర్ పురోగతిపై అధికారులతో సీఈఓ సుదర్శన్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇప్పటి వరకు సిద్ధం చేసిన జాబితాలో లోపాలు గుర్తిస్తే రికార్డులను మళ్లీ పరిశీలించి అవసరమైన మార్పులు చేయాలని తెలిపారు. బీఎల్ఓలు, బీఎల్వేలతో నిర్వహించిన సమావేశాల మినిట్స్ను వెబ్సైట్లో అప్లోడ్ చేయాలన్నారు. 85 ఏళ్లు దాటిన ఓటర్లకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. కుటుంబంలోని సభ్యులందరి ఓట్లు ఒకే పోలింగ్ కేంద్రంలో ఉండేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. జీహెచ్ఎంసీ, ఇతర నగరాలు, పట్టణాల్లో ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రత్యేకంగా సమీక్షించి దిశానిర్దేశం చేశారు. మరో అంతర్జాతీయ స్థాయి సదస్సుకు భాగ్యనగరం ముస్తాబైంది. నేటి నుంచి బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక కార్యాచరణ సమావేశాలు హైదరాబాద్లో జరగనున్నాయి. బ్రిక్స్ 2026కు భారత్ అధ్యక్షత వహిస్తున్న నేపథ్యంలో సదస్సుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అవినీతి నిర్మూలన, ఆర్థిక నేరస్తుల అప్పగింత, పారదర్శక పాలన వంటి కీలక అంశాలపై చర్చించనున్నారు. భారత్ అధ్యక్షతన జరుగుతున్న బ్రిక్స్ 2026 అవినీతి నిరోధక కార్యాచరణ బృందం 2 సమావేశాలకు హైదరాబాద్ ఆతిథ్యమిస్తోంది. ఆర్థిక స్థిరత్వం, సహకారం, ఆవిష్కరణ, సుస్థిరత కోసం నిర్మాణం అనే థీమ్తో ఇవాళ్టి నుంచి 2 రోజుల పాటు ఇవి జరగనున్నాయి. కేంద్ర ప్రభుత్వ సిబ్బంది, శిక్షణా విభాగం సెక్రటరీ రచనా షా ఈ సమావేశాన్ని ప్రారంభించనున్నారు. సదస్సుకు బ్రిక్స్ సభ్యదేశాల ప్రతినిధులతో పాటు విధాన రూపకర్తలు, నిపుణులు, లా ఎన్ఫోర్స్మెంట్ సంస్థల ప్రతినిధులు హాజరు కానున్నారు. జూన్లో వర్చువల్గా జరిగిన మొదటి సమావేశం ఫలితాల ఆధారంగా తదుపరి కార్యాచరణను రూపొందించనున్నారు. ప్రధానంగా సరిహద్దులు దాటిన అవినీతిని అరికట్టడం, పాలనలో పారదర్శకతను పెంపొందించడంపై బ్రిక్స్ సభ్యదేశాలు చర్చించనున్నాయి. అవినీతి కేసులలో పరారీలో ఉన్న నేరస్తుల అప్పగింత, నేరస్తుల ఆచూకీ గుర్తించడంలో దేశాల మధ్య సహకారాన్ని బలోపేతం చేసుకోనున్నాయి. అలాగే డిజిటల్ ఆస్తులు, ఫిన్టెక్ రంగాల్లో తలెత్తుతున్న అవినీతి ప్రమాదాల్ని ఎదుర్కోవడంలో దేశాలు తమ అనుభవాలు, ఉత్తమ పద్ధతుల్ని పంచుకోనున్నాయి. ముఖ్యంగా ఆవిష్కరణ, సాంకేతిక ఆధారిత వ్యవస్థల ద్వారా నైతిక పరిపాలన అనే అంశంపై రేపు ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. బ్రిక్స్ సమావేశానికి భారత్ నేతృత్వం వహిస్తుండటంతో సదస్సుకు అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. అవినీతి రహిత పాలన, సంస్థాగత సామర్థ్య నిర్మాణంలో బ్రిక్స్ దేశాల మధ్య మరింత పటిష్టమైన సహకారానికి ఈ సమావేశాలు పునాది వేస్తాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన కొత్త దిగుమతి సుంకాలపై ఆ దేశంలోని 25 రాష్ట్రాలు న్యాయ పోరాటానికి దిగాయి. ఫిబ్రవరిలో అమెరికా సుప్రీంకోర్టు కొట్టివేసిన దిగుమతి పన్నుల్ని మళ్లీ అమలు చేసేందుకు ట్రంప్ సర్కార్ కొత్త నాటకానికి తెరతీసిందని ఆరోపిస్తూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశాయి. గతంలో విధించిన సుంకాలను అమెరికా సుప్రీంకోర్టు రద్దు చేయడంతో దిగుమతిదారులు ఆయా దేశాలకు నిధులను తిరిగి చెల్లించాల్సి వచ్చిందని, ఇప్పుడు మళ్లీ కొత్త రూపంలో పన్నుల భారం మోపడం తీవ్ర అన్యాయమని న్యూయార్క్ అటార్నీ జనరల్ మండిపడ్డారు. 59 దేశాలతో పాటు ఐరోపా సమాఖ్య నుంచి వచ్చే దిగుమతులపై 10 నుంచి 12.5% అదనపు పన్నులు విధిస్తూ ట్రంప్ ఇటీవల నిర్ణయం తీసుకున్నారు. బలవంతపు శ్రామిక విధానాలను అరికట్టడంలో ఆ దేశాలు విఫలమయ్యాయనే నెపంతో ఈ భారం మోపారు. కొత్త పన్నులతో అమెరికా కార్మిక ప్రయోజనాలు, వ్యాపారాల్ని కాపాడినట్లు అవుతుందని శ్వేతసౌధం తెలిపింది. ఇరాన్ తమతో ఒప్పందం కుదుర్చుకోవాలని, లేని పక్షంలో పూర్తిగా లొంగిపోవాలని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. ఇరాన్తో త్వరలో జరిగే చర్చలే ఆ దేశానికి చివరి అవకాశమని, అవి విఫలమైతే అమెరికా మరింత తీవ్రంగా దాడి చేస్తుందని శ్వేతసౌధం నుంచి ట్రంప్ హెచ్చరించారు. 1-2 రోజుల్లో ప్రారంభమయ్యే చర్చల్లో హర్మూజ్ జలసంధిని తెరవడం, ఇరాన్ అణు విధానంపై దృష్టి సారించనున్నట్లు స్పష్టం చేశారు. అంతకుముందు అమెరికాతో చర్చలు జరపడం లేదని ఇరాన్ ప్రకటించడంపై ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకవైపు చర్చల కోసం ప్రాధేయపడుతూ బయటకు మాత్రం చర్చలు జరగడం లేదనడం ఇరాన్ ద్వంద్వ నీతికి నిదర్శనమని ధ్వజమెత్తారు. ఒప్పందానికి రావడం లేదా పూర్తిగా లొంగిపోవడం తప్ప ఇరాన్కు వేరే మార్గం లేదని ట్రంప్ తేల్చి చెప్పారు. We're talking at the request of Iran, backed by Saudi Arabia, backed by UAE, and backed by Qatar in particular, but others also. Many countries called, the leaders of many, I'm friendly with a lot of them, almost all of them, one way or the other, and they all wanted to give this a last chance. This is a last chance. This is not something that
If it doesn't happen, this is a last chance for them to sign a good document. ఈడబ్ల్యూఎస్ కోటా కింద ప్రభుత్వ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకున్నప్పుడు అభ్యర్థి సమర్పించే ఆదాయ ధృవీకరణ పత్రం నోటిఫికేషన్కు ముందు సంవత్సరానిది మాత్రమే ఉండాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. 2024లో టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షలో మంచి మార్కులు సాధించిన పాత సంవత్సరం ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించిన కారణంతో తనకు ఉద్యోగాన్ని నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ మన్యం ఝాన్సీ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో 2024 ఫిబ్రవరిలో గ్రూప్ 1 నోటిఫికేషన్ జారీ కాగా పిటిషనర్ ఈడబ్ల్యూఎస్ కోటా కింద దరఖాస్తు చేసి 418వ ర్యాంకు పొందారు. అయితే తనకంటే తక్కువ మార్కులు వచ్చిన వారిని ఎంపిక చేసి తనను పక్కన పెట్టడాన్ని ఆమె తెలంగాణ హైకోర్టులో సవాల్ చేశారు. 2024లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం పిటిషనర్ 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుందని టీజీపీఎస్సీ తరపు న్యాయవాది వాదించారు. 2024లో జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం ఆమె 2023-24 ఆర్థిక ఏడాదికి సంబంధించిన ఆదాయ ధృవీకరణ పత్రం సమర్పించాల్సి ఉందన్నారు. 2022 నోటిఫికేషన్ ప్రకారం సమర్పించిన 2021-22 సంవత్సర ధృవీకరణ పత్రం చెల్లుబాటు కాదని తెలిపారు. ఆ వాదనలను పరిగణలోకి తీసుకున్న ఏకసభ్య ధర్మాసనం పిటిషనర్ కేసును కొట్టేసింది. దానిపై ఆమె డివిజన్ బెంచ్ ముందు అప్పీలుకు వెళ్లగా అక్కడ అదే తీర్పు వచ్చింది. ఆ తీర్పులను సవాల్ చేస్తూ గత నెల 21న దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్పై విచారించిన సుప్రీంకోర్టు ధర్మాసనం హైకోర్టు తీర్పును సమర్థిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. హర్యానాలోని ఫరీదాబాద్లో దారుణం జరిగింది. సిక్రూనాలోని పాఠశాలలో పనిచేస్తున్న టీచర్పై ఓ దుండగుడు విచక్షణారహితంగా దాడి చేశాడు. ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న సంధ్యను కలవాలనే సాకుతో ముసుగు ధరించిన వ్యక్తి అక్కడికి వచ్చాడు. ఆమె గేట్ వద్దకు రాగానే మెడపై కత్తితో దాడి చేశాడు. అడ్డుకోబోయిన పాఠశాల సిబ్బందిని కూడా బెదిరించాడు. మహిళ గొంతుపై 30 సార్లు అతి కిరాతకంగా పొడిచి పరారయ్యాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలోనే ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ కాంగ్రెస్ మీడియా కమిటీ చైర్మన్ సామ రామ్మోహన్ రెడ్డికి మాజీ మంత్రి బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు లీగల్ నోటీసులు పంపించారు. సోమవారం గాంధీ భవన్లో ఇద్దరు నాయకులు చేసిన వ్యాఖ్యలు హరీష్ రావుకు భంగం కలిగించేలా ఉన్నాయని హరీష్ రావు తరపు న్యాయవాది నోటీసుల్లో పేర్కొన్నారు. హరీష్ రావు ఇటీవల కొన్ని ఆలయాలను దర్శించి క్షుద్ర పూజలు నిర్వహించారని సామ రామ్మోహన్, అద్దంకి దయాకర్ గాంధీ భవన్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో మాట్లాడారు. ఆలయాల్ని సందర్శించడం ఏ విధంగానూ తప్పు కాదని, హరీష్ రావు ప్రతిష్ట భంగం కలిగించేలా నిరాధారంగా అసత్య ఆరోపణలు చేసినందుకు మీడియా ముఖంగా బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే సర్క్యులేట్ చేసిన వీడియోలు సహా ఇతర తప్పుడు కంటెంట్ డిలీట్ చేయాలని స్పష్టం చేశారు. మళ్లీ గెలుస్తామా అన్న విధంగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ప్రజల సొమ్మును దోపిడీ చేస్తున్నారని బీజేపీ పక్ష నేత ఏలటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే వైట్ మనీతో ఏడాదిలో 470 కోట్ల అప్పు ఎలా కట్టారని ప్రశ్నించారు. వేలానికి వెళ్లిన ఆస్తులను ఎమ్మెల్యే అయ్యాక ఏడాదిలో 470 కోట్లు కట్టి ఎలా విడిపించారో చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యేకి ఇంత సంపాదన ఉంటే మంత్రులు, ముఖ్యమంత్రి ఎంత సంపాదించి ఉంటారని పేర్కొన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చేసిన లూటీతో ప్రభుత్వానికి ఉన్న అప్పు మొత్తం తీర్చడమే కాకుండా సంక్షేమ పథకాలన్నీ అమలు చేయవచ్చన్నారు. సీఎం రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్కకు ధైర్యం ఉంటే లూటీ చేసిన ఎమ్మెల్యే పేరు బయటపెట్టాలని ఏలేటి మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.